హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు కేఎంఆర్ న్యూస్. సో ఇప్పుడు బ్రేకింగ్ అనే మనం మాట్లాడుకోవాలి. ఎందుకంటే పాడి కౌశిక్ రెడ్డికి సంబంధించినటువంటి ఒక వార్త ఈ రోజు మనకు హైలైట్ కనబడతా ఉంది. ఈ రోజు ఉదయం సమయంలో శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో పాడి కౌశిక్ రెడ్డిని సుబేదారికి సంబంధించి హనుమకొండ సుబేదారికి సంబంధించిన పోలీసులు ఆయన ఎయిర్పోర్ట్ లో అరెస్ట్ చేసి నేరుగా కూడా హనుమకొండలోని సుబేదారి పోలీస్ స్టేషన్ కి తరలించడం జరిగింది. ఆ తర్వాత ఉదయం సమయంలో వార్త తెలుసుకున్న చాలా మంది బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున కూడా సుబేదారి పోలీస్ స్టేషన్ కి చేరడం జరిగింది. ఎగ్జాంపుల్ మనం చూసుకున్నట్లయితే దాస్యం వినయ్ భాస్కర్ తో పాటుగా ఏనుగుల రాకేష్ రెడ్డి ఇట్లా సీనియర్ నాయకులంతా కూడా సుబేదారి పోలీస్ స్టేషన్ వెళ్ళడం జరిగింది. అయితే పాడి కౌశిక్ రెడ్డిని కంప్లీట్ గా కూడా అక్రమ అరెస్ట్ అంటూ కూడా బీఆర్ఎస్ నేతలంతా మాట్లాడుతా ఉన్నారు. పాడి కౌశిక్ రెడ్డికి సంబంధించిన అరెస్ట్ ను కావాలనే చేశారు. దీంట్లో కంప్లీట్ గా కూడా రేవంత్ రెడ్డికి సంబంధించిన పాత్ర ఉంది. రేవంత్ రెడ్డిని ప్రశ్నించినందుకే గత సంవత్సరంన్నర నుంచి పాడి కౌశిక్ ని టార్గెట్ చేస్తున్నారంటూ కూడా బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతా ఉన్నారు. అదే వైపు మనం చూసుకుంటే పాడి కౌశిక్ రెడ్డి కూడా కంప్లీట్ గా అరెస్ట్ వెనుక కడియం శ్రీయర్ తో పాటుగా కేఆర్ నాగరాజు అదేవిధంగా ఇతరతర నాయకులు కూడా చాలా మంది ఉన్నారు. అది అరెస్ట్ అంతా కూడా అక్రమ అరెస్ట్ అంటూ కూడా పాడి కౌశిక్ రెడ్డి మాట్లాడిన సిచ్యువేషన్స్ ఉన్నాయి. కొద్దిసేపటి క్రితమే పాడి కౌశిక్ ని కూడా వరంగల్లో ఉన్నటువంటి ఎంజీఎం ఆసుపత్రికి వైద్య పరీక్షలకు తరలించడం జరిగింది. నేరుగా అక్కడ నుంచి హనుమకొండలో ఉన్నటువంటి కోర్టుకు తరలిస్తారు. కోర్టుకు తరలించిన అనంతరం నాన్ బెయిలబుల్ అరెస్ట్ అయితే చేయడం జరిగింది. గతంలో కూడా గతంలో ఈ యొక్క కేసు ఏదైతే గ్రానైట్ కంపెనీకి సంబంధించినటువంటి వ్యక్తిని బెదిరించాడు అని చెప్పేసి గ్రానైట్ వ్యాపారికి దగ్గర దాదాపుగా కూడా 50 లక్షల రూపాయలను డిమాండ్ చేసిండు పాడి కౌశిక్ అని చెప్పేసి ఒక వాదన అయితే కనిపించింది. దీనికి సంబంధించిన కేసు దాదాపుగా కూడా ఏప్రిల్ 21, 2025 కేసు నమోదైన సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి. సో ఏప్రిల్ దాదాపుగా కూడా 21, 2025 ఈ యొక్క కేసు నమోదైంది. 2025లో ఈ కేసు నమోదైన నేపథ్యంలో దీనికి సంబంధించి తెలంగాణ హైకోర్టులో పాడి కౌశిక్ రెడ్డి ఒక క్రాస్ పిటిషన్ ఇవ్వడం జరిగింది. క్రాస్ పిటిషన్ ఇచ్చిన నేపథ్యంలో క్రాస్ పిటిషన్ ను రీసెంట్ గా తెలంగాణ హైకోర్టు దీన్ని కొట్టేసింది. క్రాస్ పిటిషన్ కొట్టేసిన నేపథ్యంలో సుబేదారి పోలీసులు రంగప్రవేశం చేయడం జరిగింది. గ్రానైట్ వ్యాపారికి సంబంధించి మనోజ్ రెడ్డి అనేటువంటి వ్యక్తికి సంబంధించి తన భార్య ఉమాదేవి అనేటువంటి మహిళ కంప్లీట్ గా కూడా తన భర్తను బెదిరిస్తా ఉన్నాడు. పాడి కౌశిక్ తో నా కుటుంబ సభ్యులకు నా భర్తకు ప్రాణహాని ఉంది అండ్ దాంతో పాటుగా నా భర్తకు సంబంధించినటువంటి కుటుంబ సభ్యులకు కూడా ప్రాణహాని ఉంది అని చెప్పేసి కేసు నమోదు చేయడం జరిగింది. ఈ కేసులో దాదాపుగా కూడా సుబేదారికి సంబంధించిన పోలీసులు దాదాపు 308/2 అండ్ 308/4 అండ్ దాంతో పాటుగా 352 అండ్ BNS 352 BNS కింద కేసు నమోదు చేయడం జరిగింది. ఏదైతే పాడి కౌశిక్ రెడ్డికి సంబంధించి అయితే మనోజ్ రెడ్డికి సంబంధించినటువంటి కేసు నేపథ్యంలో కూడా ఏప్రిల్ 21 దాదాపు కూడా ఏప్రిల్ 21 ఈ కేసు నమోదైంది. దాంతో పాటుగా దీనికి సంబంధించి క్రాస్ పిటిషన్ కూడా ఇది అక్రమ కేసు, కావాలనే ప్రభుత్వం నాపైన బురద జల్లే ప్రయత్నం చేస్తా ఉంది, ఇది రేవంత్ రెడ్డి కావాలని కక్షపూరితంగా చేస్తున్నటువంటి కేసు అని చెప్పేసి క్రాస్ పిటిషన్ ని తెలంగాణ హైకోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరిగింది. అయితే ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్స్ లో పాడి కౌశిక్ ఇతర వర్క్ పైన వెళ్తున్న నేపథ్యంలో పాడి కౌశిక్ ని అదుపులోకి తీసుకోవడం జరిగింది. కమలాపురం మండలానికి సంబంధించి బక్కపల్లి అని చెప్పేసి ఒక గ్రామంలో ఒక గ్రానైట్ వ్యాపారికి సంబంధించి వ్యాపారం జరుగుతూ ఉంది. ఈ గ్రానైట్ కంపెనీకి సంబంధించిన దాంట్లోనే పాడి కౌశిక్ కంప్లీట్ గా కూడా 50 లక్షలు డిమాండ్ చేయడం జరిగింది. 50 లక్షలు డిమాండ్ చేసిన దాంట్లో 25 లక్షల రూపాయలు ఇప్పటికే నగదు పాడి కౌశిక్ వెళ్ళింది అని చెప్పేసి ఉమాదేవి ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఆధారంగా సుబేదారికి సంబంధించిన పోలీసులు కేసు నమోదు చేసిన సిచ్యువేషన్స్ అయితే కనబడతా ఉన్నాయి. మరి కాసేపట్లోనే పాడి కౌశిక్ ని హన్మకొండలో ఉన్నటువంటి కోర్టుకు ప్రొడ్యూస్ చేయబోతా ఉన్నారు. ఈ నేపథ్యంలో రేపు ఆదివారం కాబోతా ఉన్న నేపథ్యంలో ఈ రోజు ప్రొడ్యూస్ చేస్తే రేపు బెయిల్ అనేది తీసుకున్నా ఉండదు. ఇప్పటికే లీగల్ కి సంబంధించి బీఆర్ఎస్ లీగల్ టీం కూడా ప్రయత్నాలు కొనసాగిస్తా ఉన్నారు. కంప్లీట్ గా కూడా అరెస్ట్ అయినటువంటి కేసుకు సంబంధం లేకుండా ఇతర సెక్షన్ల కింద కేసు నమోదు చేయడం జరిగింది. కేసు పెట్టింది ఒక సెక్షన్ కింద అండ్ అక్కడ కేసు నమోదైంది మరొక సెక్షన్ కింద అంటూ కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి లీగల్ సెల్ అంతా కూడా అప్రోచ్ అవుతా ఉంది. ఇప్పటికే హన్మకొండలో ఉన్నటువంటి వరంగల్ కమిషనర్ గా ఉన్నటువంటి కమిషనర్ కూడా ఇప్పటికే అప్రోచ్ కావడం జరిగింది. అప్రోచ్ అయిన నేపథ్యంలో అక్కడ పెట్టినటువంటి సెక్షన్స్ అన్ని కూడా ఇవి రాంగ్ సెక్షన్స్ కావాలనే ప్రభుత్వానికి అనుసంధానంగా పెడతా ఉన్నారు. ఇది అక్రమ కేసు అంటూ కూడా బీఆర్ఎస్ లీగల్ సెల్ తో పాటుగా బీఆర్ఎస్ నాయకులంతా కూడా మండిపడతా ఉన్నారు. ఇప్పటికే సుబేదారి PS వద్ద పెద్ద ఎత్తున కూడా బీఆర్ఎస్ శ్రేణులు ఉన్నారు అండ్ దాంతో పాటుగా ఎంజీఎం హాస్పిటల్ కొద్దిసేపటి కౌశిక్ తీసుకెళ్లారు. అక్కడ కూడా పెద్ద ఎత్తున కనబడతా ఉన్నారు. దాంతో పాటుగా మెజిస్ట్రేట్ ముందుకు ప్రవేశపెట్టిన నేపథ్యంలో అక్కడికి కూడా పెద్ద ఎత్తున బీఆర్ఎస్ శ్రేణులు అవకాశాలు కనబడతా ఉన్నాయి. ఇది కంప్లీట్ గా కూడా పాడి కౌశిక్ కి సంబంధించిన అరెస్ట్ ను
అటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నటువంటి కేటీఆర్ కావచ్చు, లేదంటే హరీష్ రావు కూడా పెద్ద ఎత్తున ఇది అక్రమ అరెస్ట్ కావాలనే పాడి కౌశిక్ ను టార్గెట్ చేస్తా ఉన్నాడు, ప్రశ్నించే గొంతుకల్ని ఆపేటువంటి ప్రయత్నం రేవంత్ రెడ్డి చేస్తా ఉన్నాడు అని చెప్పేసి మాట్లాడుతున్న సిచ్యువేషన్ కనబడతా ఉన్నాయి. ఏదేమైనా ఆదివారం రావడంతో ఇదొక నాన్ బెయిలబుల్ గా అరెస్ట్ చేసి లోపల వేయొచ్చు అన్నటువంటి ప్రయత్నంలో భాగంగా కౌశిక్ రెడ్డికి సంబంధించిన ఎపిసోడ్ అయితే కొనసాగుతున్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ చూసినట్టు KMN న్యూస్.